ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఉదయనిధిని వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఉదయనిధి స్టాలిన్ కు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని కోర్టు తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదైనందున ఉదయనిధిని విచారిస్తున్నామన్న పోలీసులు ఆ తర్వాత విడుదల చేస్తామని తెలిపారు. రైట్, ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పై నమోదైన కేసులో పోలీసులు చర్యలు చేపట్టడంతో డిఎంకే ఆందోళనలు అలాగే టీవీకే నిరసనలు, హైకోర్టులో న్యాయ పోరాటం, చివరికి బెయిల్ మంజూరు వరకు కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా కావేరీ అంశంపై తంజావూరులో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులో చెన్నై నీలంకరైలో ఉదయనిధి స్టాలిన్ నివాసంలో తంజావూరు పోలీసులు బృందం చేరుకుంది. చెన్నై పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ నేతృత్వంలో బృందం ఉదయనిధిని విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. అనంతరం పోలీస్ వాహనంలో ఆయనని తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఉదయనిధి తీసుకెళ్తున్నటువంటి వాహనాన్ని డిఎంకే కార్యకర్తలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వాహనం ముందుకెళ్లి ప్లకార్డులు విసిరే మార్గాన్ని అడ్డుకోవాలని కూడా ప్రయత్నించారు. అరెస్ట్ అనంతరం స్పందించినటువంటి ఉదయనిధి కూడా నా అరెస్ట్ మొత్తం ఒక కామెడీ అంటూ కూడా వ్యాఖ్యానించారు. తనపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు నమోదు చేశారని ఆరోపించారు. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ అరెస్టును ఖండిస్తూ డిఎంకే ఎంపీలైతే పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకే నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇక మరోవైపు టీవీకే కార్యకర్తలైతే ఉదయనిధి అరెస్ట్ నేపథ్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఇక తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలపై క్రైమ్ నెంబర్ 287/2026 కింద కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 196, 192, 352 అలాగే 61 తో పాటు తమిళనాడు మహిళా వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ 4 అలాగే ఐటీ చట్టంలో 67 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఉదయనిధి తరపు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టుని ఈరోజు ఉదయమే ఆశ్రయించారు. అత్యవసర విచారణ కోరారు. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు కీలక సమాచారం అందించింది. అయితే ఉదయనిధి పై ఉండేటువంటి ఈ యాంటిసిపేటరీ బెయిల్ విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడటంతో ఉదయనిధిని రిమాండ్ కి పంపే ఉద్దేశం లేదని, పోలీస్ స్టేషన్ లోనే విచారణ పూర్తయిన వెంటనే స్టేషన్ బెయిల్ పై విడుదల చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకి తెలిపారు. అనంతరం మద్రాస్ హైకోర్టు కూడా ఉదయనిధికి ఊరట ఇస్తూ బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇప్పుడు విచారణ కోసం ఆయనని తంజావూరుకి తీసుకెళ్లింది. ఇప్పటికీ వెల్లిపురం వరకే చేరుకుంది. మరో 2-3 గంటల్లో తంజావూరుకి చేరుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. అయితే విచారణ అనంతరం తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచే ఆయనను విడుదల చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు ఉదయనిధి అరెస్టును స్వాగతిస్తూ టీడీకే కార్యకర్తలైతే పలు ప్రాంతాల్లో స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు. చట్టం ముందు అందరూ సమానమేనని పోలీస్ చర్యను స్వాగతిస్తున్నామని చెప్పారు. మరోవైపు అనేక మంది బీజేపీ నాయకులు అలాగే కనిమూలి డిఎంకే నుంచి అలాగే బీజేపీ లీడర్ ఖుష్బూ కూడా ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరుస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ఉదయనిధి వెనక్కి తీసుకోవాలని బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా కోరారు. అంతేకాదు ఇక టీవీకే వారి అఫీషియల్ పేజ్ నుంచి అఫీషియల్ లెటర్, టీవీకే స్పోక్స్ పర్సన్ కూడా మహిళా కమిషన్ కి లెటర్ కూడా రాశారు. ఆయన వివరణ ఇవ్వాలని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన అలాగే క్షమాపణ కూడా చెప్పాలని బేషరతుగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు ఉదయం నుండి కూడా తమిళనాడు రాజకీయాల్లో హై డ్రామా అయితే నెలకొంది. నిన్న ఆయన తంజావూరులో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయితే రేగాయని చెప్పొచ్చు.